రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మార్తాండ్రావు స్మారక క్రీడా పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే ఉన్నత స్థానంలో ఉంటారన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహ దారుఢ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. స్నేహభావం సైతం పెరుగుతుందన్నారు. చెన్నాడి మార్తాండ్రావు కష్టజీవని, ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించాడని కొనియాడారు. చదువు లేకున్నా నంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తి మార్తాండ్రావు అని, విద్యార్థులు కూడా వారు అనుకున్న గోల్ చేరుకునేందుకు ఎన్ని కష్టాలొచ్చినా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, రాజన్న సిరిసిల్ల జిల్లా మార్తాండ్రావు ట్రస్ట్ చైర్మన్ చెన్నాడి రాజ్యలక్ష్మి, సెస్ డైరెక్టర్ కోటేపల్లి సుధాకర్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు చెన్నాడి అమిత్ కుమార్, మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు, ట్రస్ట్ సభ్యులు ఎంపీటీసీ సంభ బుచ్చమ్మ, నాయకులు గుంటి శంకర్, సంభ లక్ష్మీరాజం, విద్యార్థులు నాయకులు ఉన్నారు. వేదికను అలంకరించినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మార్తాండ్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2007 సంవత్సరం నుంచి ఓకే అండి. కోచ్ మేనేజర్ బాబు ఫస్ట్ బాబు నర్సింగాపూర్ 6 మెంబర్స్ ఉంది. సమయం వద్దు, ఎందుకంటే పిల్లలు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాలు చాలా అంటూ ఒక్కొక్క గ్రామానికి కబడ్డీ, అదేవిధంగా వాలీబాల్, ఖోఖో ఇవన్నీ కూడా పిలిచి మంచి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు ట్రస్ట్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా సభ్యులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, చెన్నాడి మార్తాండ్రావు గారు ఇదే మండలంలో ఉన్నటువంటి కోరం గ్రామం సంబంధించినటువంటి బిడ్డ. వారు ఒక గొప్ప వ్యాపారవేత్త. ఎందుకంటే ట్రస్ట్ ఎందుకు పెట్టిన విషయం కూడా పిల్లలకు తెలవాలి. అసలు ఈ ట్రస్ట్ ఏది, ట్రస్ట్ దేనికోసం పెట్టిననేది. మార్తాండ్రావు గారు దాదాపు చనిపోయి 20